చాలామంది వచ్చేసరికి పాపం అప్లై చేసి బాగా హోప్స్ పెట్టుకున్నారనమాట. సో, అది కూడా అప్లై చేసిన వాళ్ళ సంఖ్య చూస్తే భారీగా ఉంది. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో, అంతా సాఫీగా అయిపోతది, అందరికి వచ్చేస్తది అని చెప్పేసేసి అందరూ కూడా అప్లై చేశారు. మొత్తానికైతే దానికి కొన్ని రూల్స్ పెట్టారనమాట. కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అవేంటి? దేని గురించి అసలు? ఇది మొత్తం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, రాజీవ్ యువ వికాసం పథకంలో లోన్లు అప్లై చేసి ఉన్న వాళ్ళకి వచ్చేసరికి ఒక బ్యాడ్ న్యూస్. అంటే ఒక చెత్త అప్డేట్ అనే అనుకోవాలి ఇది. ఎందుకంటే సో ఇప్పుడు దానికి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి మొత్తానికి ఇవ్వాలంటే అక్కడ బడ్జెట్ ఉండదు కదా, అందుకని చెప్పేసి అక్కడ 2 కండిషన్స్ పెట్టారు. ఫస్ట్ కండిషన్ ఏంట్రా అంటే, సిబిల్ స్కోరు కంపల్సరీగా ఉండాలి. సిబిల్ స్కోర్ బ్యాంకులు వాళ్ళ దగ్గర డేటా తీస్తారు. అందులో సిబిల్ స్కోర్ కనుక ఎక్కువ ఉంటే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఇక రెండో కండిషన్ వచ్చేసరికి ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ది. ఏంటంటే ఇంతకుముందు లోన్ తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ డేటాను కూడా తీస్తున్నారు. ఆ ఇంతకుముందు లోన్ తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ డేటా ఆధారంగా ఈ లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఈ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై కాని వాళ్ళు ఎవరు అంటే ఇంతకుముందు ఉన్న రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇలాంటివి పక్కన పెడితే, సో ఈ 2 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి నిర్మోహమాటంగా లోన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసరికి, తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఈ డేటా కలెక్షన్ ఏదైతే ఇంతకుముందు చెప్పానో 2 కండిషన్స్, ఆ 2 కండిషన్లకు సంబంధించిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఈ అప్లై చేసిన వాళ్ళు, అందరికి కాదు కదా, ఈ అప్లై చేసిన వాళ్ళలోనే చూస్తారు. వీళ్ళలో ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి అప్లికేషన్ అనేది యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్ అనేది వీళ్ళు చెయ్యనున్నారు అని చెప్పేసి వీళ్ళైతే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో మరి మీరు చూసుకోండి నిజంగా మీకు ఉందా లేదా, ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారా లేదా.